అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే కొన్నిసార్లు డిమోటివేట్ అయిన ప్రతిసారి ఆయన చూసి నేను మోటివేట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. మీ సక్సెస్ చూసి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ చూసి కానీ ఎప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ జెలస్. నాకు ఎప్పుడు ఒక విషయంలో జెలస్ అనిపిస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్ ఇచ్చే ఆ థెరపీ ఉంటుంది. లైక్ ద వే యూ హ్యావ్ ఫన్ విత్ దెమ్, ద వే యూ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అది నువ్వు ఫ్యామిలీతో చేయలేవు అలాంటి కాన్వర్జేషన్స్. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అంటాం కదా, ఐ మీన్ సేమ్ డైలాగ్స్ ఆర్ సేమ్ అప్బ్రింగింగ్ ఒకటి ఉంటుంది. గ్యారంటీ మన పిల్లాన్ని ఇలానే మేనేజ్ చేయాలి, ఇలానే మెయింటైన్ చేయాలి. మమ్మీ కొంచెం అట్లా ఉండేది. ఇప్పుడు కిస్ ఇస్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు కూడా చిల్లి లైక్ ఇవన్నీ చేస్తున్నావు కానీ జాబ్ కూడా చేసుకోరు కదరా. ఈ లైఫ్ హిట్టింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది? అందరం అమ్మాని అనుకుంటారు ఫస్ట్. 10th అవ్వగానే ఇంకేముంది, నేను బిజినెస్ చేస్తా, 100 crores సంపాదిస్తా, 1000 crores సంపాదిస్తా అనుకుంటా. బట్ దెన్ లైఫ్ హిట్స్ యూ, అక్కడ తెలుస్తుంది ఒక 5,000 సంపాదించడం కూడా చాలా కష్టమైంది. ఎంత బోర్ కొడుతుందంటే జాబ్, ఇట్స్ సో ఇరిటేటింగ్. ముందర ఒక ఏసీ ఇట్లా పెట్టుంది, దానే చూస్తుండే రోజు. స్ప్లిట్ ఏసీ పక్కన విండో, అందరు పని చేసుకుంటున్నారు, నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆ ఒక పాయింట్ వస్తుంది విచ్ విల్ టెల్ యూ యూనివర్స్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. అక్కడ స్టెప్ తీసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఆ మూమెంట్లో అనిపించింది. ఒకరోజు ఐ హ్యాడ్ టు టెల్ మై వైఫ్, ఏం చేస్తున్నావు అసలు నువ్వు అనేది. బికాస్ షీ యూస్ టు గో టు ద జాబ్, నేనేమో ఇంట్లో ఉంటుండే. షీ డజంట్ నో. ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్ అనమాట, మూమెంట్ ఆఫ్ ట్రూత్ వేర్ ఐ హ్యావ్ టు రివీల్ దిస్. అదేదో ఇంట్లో లవ్ మ్యారేజ్ గురించి చెప్పినంత టెన్షన్తో ఫ్రమ్ ద బిగినింగ్ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు లేదు. అందరికన్నా ముందు చాలా మంది అప్రోచ్ అయ్యారు, ప్లీజ్ యూజ్ అ బెట్టింగ్ యాప్ అని నా కూతురు చెప్పా. ఇది చేయనప్పుడు ఇంకొకటి అయితే పక్కా చేయను నేను. అది విచ్ కార్ ఆర్ ఏ బైక్ అంత స్పెషల్ మెమరీ ఉంది మీకు దాని వెనుక? ఐ థింక్ కరిజ్మా అండ్ టైగర్. టైగర్ మేడ్ మై లైఫ్ కంప్లీట్లీ. చాలా మంది BMW కొంటున్నాం అంటే షో ఆఫ్ అనుకుంటారు. అసలు చాలా మందికి అర్థం కాదు, యూ లైక్ డ్రైవింగ్. ఇఫ్ యూ వాంట్ టు షో ఆఫ్, వేరే కార్స్ ఉన్నాయి దానికి షో ఆఫ్ చేయడానికి. బైక్స్ మారాయి, కార్స్ మారాయి, అన్నీ మారాయి, కానీ ఐ స్టిల్ అంటే నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీ నోస్ ఎలా. ఐ డోంట్ నో వై, బట్ ఐ థింక్ ఇన్ జనరల్ షేప్ అవుట్ అయింది అట్లా ఆఫ్టర్ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్. బట్ ముక్కు మారకూడదు. వీడికి అసలు సంబంధమే లేదు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక థింగ్. డు యు బిలీవ్ దట్? కోవిడ్ వచ్చినప్పుడు ఐ రియలైజ్ ఇంట్లో అందరికీ వచ్చింది కోవిడ్, అందరు పడిపోయారు, కానీ ఇల్లు అంతా ఒక శ్మశానంలాగా అయిపోయింది. అప్పుడు అనిపించింది, అవును నా బ్యాంక్లో ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇవి యూజ్లెస్. ట్రయంఫ్ మీద అనుకుంటా మీకు ఒక బిగ్ యాక్సిడెంట్ అయింది. నేను చచ్చిపోయాను అనుకున్నా లెజిట్. మా ఫ్రెండ్స్ వెనక్కి వచ్చాక వాళ్ళని అడిగాను, ఫస్ట్ అది కాదు అసలు నేను బతుకున్నానని చెప్పండి, నా ఆత్మని చూస్తున్నా. సేవింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ ఫండ్స్ కానీ దీని మీద ఎలా ఎందుకు సేవ్ చేస్తారు? దే హ్యాడ్ సూసైడల్ థాట్స్ ఇవన్నీ. బట్ ఎక్కడో నేను దొరికాను వాళ్ళకి సమ్ ర్యాండమ్ వీడియో, ఇన్వెస్ట్మెంట్ జర్నీస్ చూపించాను కొన్ని. దే ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో 0 rupees ఉన్నోడు దే మేడ్ couple of crores. ఎండ్ ఆఫ్ ది డే బికాస్ ఆఫ్ శ్రీమాన్ అన్న వే డూయింగ్ ఇట్స్ అనగానే ఆ ఫీలింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, నేను ఆయనతో పాటు జర్నీ చేశానని చెప్పొచ్చు. పక్క నుండి జర్నీ చేయకపోయినా సరే ఆయన కంటెంట్ ఫాలో అవుతూ కొన్నిసార్లు డిమోటివేట్ అయిన ప్రతిసారి ఆయన చూసి నేను మోటివేట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. కొన్ని మాటలు కొంతమంది సక్సెస్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ సక్సెస్ చూసి మనం కూడా యా ఫైనల్లీ అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఐ ఫెల్ట్ అనమాట. శ్రీమాన్ గారు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో అలా సక్సెస్ అవుతూ వచ్చారో ఐ ఫెల్ట్ నేను కూడా ఏదో సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చేదనమాట. నా హోమ్లీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చేదాన్ని మిమ్మల్ని చూస్తే. యా, సో హీఈస్ నన్ అదర్ దాన్, అసలు ఇంట్రడక్షనే అవసరం లేని శ్రీమాన్ కొటారు గారు నాతో పాటున్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో వైష్ణవి గారు. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్. అండ్ అంటే ఇంతకుముందు కలిసినప్పుడు ఇవన్నీ చెప్పలేదు. బిఫోర్ దిస్ సెషన్ వీ హ్యాడ్ లైక్ అ వార్మ్ అప్ సెషన్. అప్పుడు ఇవన్నీ చెప్పలేదు. బట్ నౌ ఇప్పుడు అన్ని ఇన్స్పైరింగ్ అది అని చెప్తున్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. నో, యూ డోంట్ హ్యావ్ టు బి కేర్ఫుల్. మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కదా. నువ్వు అంత పాజిటివ్గా చెప్పారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు కీప్ టు దట్. ఓకే శ్రీమాన్ గారు, ఫస్ట్లీ మీరు మీ సక్సెస్ చూసి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ చూసి కానీ ఎప్పుడూ
ఐ నెవర్ ఫెల్ట్ జెలస్. నాకు ఎప్పుడు ఒక విషయంలో జెలస్ అనిపిస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఎంత జెలసీ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్. ఓకే, ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ కదా, ఫ్రెండ్ సర్కిల్ మీకున్నది. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే ఎస్పెషలీ ఫర్ గైస్ ఐ థింక్ అదొక థెరపీ లాగా. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒకలాగా ఉంటుంది, దెన్ బ్రదర్స్తో వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇంకోటి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇచ్చే ఆ థెరపీ ఉంటుంది, లైక్ ద వే యూ హ్యావ్ ఫన్ విత్ దెమ్, ద వే యూ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అది నువ్వు ఫ్యామిలీతో చేయలేవు అలాంటి కాన్వర్జేషన్స్. సో మీకు ఏది కావాలో అది మాట్లాడచ్చు ఫ్రెండ్స్తో. ఆ కంఫర్ట్ ఫ్యామిలీతో కూడా ఉంటుంది, కానీ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ విత్ ఫ్రెండ్స్. ఓకే. సో మీ బ్రెయిన్ అవుట్ రైట్గా ఏది కావాలో చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అండ్ సేమ్ ఫ్రెండ్ జోన్, ఐ మీన్ వాళ్ళే మనతో పాటు త్రూ అవుట్ ది జర్నీ ఉండడం కూడా అది డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక సర్కిల్ ఉండేది, 3 to 4 ఫ్రెండ్స్, మ్యాక్స్ 5 ఫ్రెండ్స్. ఆ 5 ఫ్రెండ్స్లోనే బతికేస్తుండే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి మారిపోతుండే ఆ ఫ్రెండ్స్. ఆ 1 year 2 years మ్యాక్స్ ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 5 ఫ్రెండ్స్తోనే జర్నీ ఉంటుండే నాది ఎప్పుడు. దెన్ మెల్లగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజ్ మారినప్పుడు స్కూల్ మారినప్పుడు ఆ 5 ఫ్రెండ్స్ పోతుండే, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తుండే. ఇది అలవాటు అయిపోయింది. దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు లాస్ట్ 10 years నుంచి ఒకటే సర్కిల్ ఉంది ఇప్పుడు. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ నాకు సెట్ అయిన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వీళ్ళందరూ. అందరికి బైక్ సిస్టము అంటే అట్లనే కలిసాం త్రూ బైకింగ్. వీ మెట్ ఫస్ట్ బెన్లీ తీసుకున్నప్పుడు ఒక గ్రూప్ తయారు చేశారనమాట దాంట్లో, బెన్లీ గ్రూప్ అనేసి. అక్కడే కలిసాం ఫస్ట్ ఫ్రెండ్స్ అంతా. అటు ఒక 12-13 members అయ్యారు. బట్ ఐ నో కొన్ని ఇయర్స్ తర్వాత మెల్లగా అది ఫిల్టర్ అవుట్ అయిపోయి ద బెస్ట్ వన్స్ విల్ స్టే. అదే అయింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ లైక్ 5 strong ఫ్రెండ్స్, కానీ దిస్ ఇస్ దేర్ సిన్స్ 10 years. ఓకే. అండ్ వన్ మెయిన్ అంటే ఏం చెప్పగలరు వాళ్ళందరిలో? ఐ థింక్ ద బెస్ట్ వన్. అదే కదా, దట్ ఇస్ ద బ్యూటీ. బెస్ట్ అని లేదు దీంట్లో. దీస్ ఆర్ ఆల్ ద 5 ones. 5 ఏమో 6 అనుకుంటా. బట్ దీస్ ఆర్ ద వన్స్ ఐ కెన్ లివ్ విత్. ఇంకా ఎవరు కలిసినా ఇట్స్ నాట్ లైక్ స్పెషల్. ఎవరు కలిసినా తగ్గినట్టు అనిపించదు. ఎవరైనా కలవచ్చు ఈ 5 members ఐ విల్ బి హ్యాపీ. ఎవరే వాడు కలిసి ఉంటే బాగుండే అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే. బట్ ఆడియన్స్ మైట్ లైక్ ఆదిత్య ఎక్కువ కదా కొంచెం. అది ఇంకా ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, బట్ ఇన్ జనరల్ నాకు అందరు ఈక్వల్ మై ఫ్రెండ్స్. దర్ ఆల్ ఎవరు కలిసినా నాకు ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో ఫ్రెండ్స్ గురించి వస్తే దర్ ఇస్ దిస్ సేయింగ్, అంటే మీ ఫ్రెండ్స్ని చూసి నువ్వెలా ఉంటావు అని చెప్పేయచ్చు అని అంటుంటారు. ఇస్ దట్ ట్రూ? విల్ యూ అగ్రీ విత్ దట్? కష్టం అది. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. ఓకే. క్యారెక్టర్స్ డిఫరెంట్ కదా. అంటే నీకు ఒకలాగా ఉంటారు. లైక్ లెట్స్ సే మై ఫ్రెండ్ మైట్ బి నాతో ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, బట్ హీ మైట్ నాట్ బి ద సేమ్ విత్ యూ. ఓకే. సో హీస్ అ డిఫరెంట్ పర్సన్ విత్ ఎవ్రీ వన్. అండ్ నేను కూడా వాడితో ఒకలాగా ఉంటా, కానీ నీతో ఇంకోలాగా ఉంటా. సో అది గేజ్ చేయలేము అట్లా. ఓకే, ఐ అగ్రీ విత్ దిస్ పర్స్పెక్టివ్. అంటే అండ్ ఇంకొక విషయానికి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ, మీ నాన్నగారు, ఫస్ట్ యువర్ నాన్నగారు, ఇన్స్టాగ్రామ్లో ఒక బయో ఉంటుంది. నేను ఇప్పుడైతే ఏదైతే ఉందో స్క్రాచ్ నుంచి వచ్చింది నాకు, నేనేమి ఇట్లా పుట్టలేదు అన్నట్టు మీ నాన్నగారు. సో హౌ వాస్ యువర్ చైల్డ్హుడ్? ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్? మై చైల్డ్హుడ్ వాస్ గుడ్. అంటే టచ్ వుడ్ అన్నీ చిన్నప్పటి నుంచి కూడా హీ బ్రాట్ మీ అప్ ఇన్ సచ్ అ వే దట్ ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు నాకు అన్నిటికీ, విచ్ ఇస్ నాట్ గుడ్. అదొకటి నేను యాజ్ అ పేరెంట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టు మై కిడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వద్దు. యూ వుడ్ బి లైక్ యూ ఆర్ ద బెస్ట్. వాళ్ళ సైడ్ నుంచి అది కరెక్ట్. ఎందుకంటే నేను కూడా నా కిడ్గా చెప్పబోదు, కానీ ఐ స్టాప్ మై సెల్ఫ్. యు ఆర్ నాట్ ద బెస్ట్ అని చెప్పాలి కొంచెం. అంటే యు ఆర్ గుడ్, యు ఆర్ నాట్ ద బెస్ట్. ఎందుకంటే నీ పైన ఇంకొకడు డెఫినెట్లీ ఉంటాడు. సో నువ్వు బెస్ట్ అనుకుంటే నువ్వేం చేయవు తర్వాత. యూ విల్ కీప్ థింకింగ్ నేను బెస్ట్ అని. కానీ ఒక టైం వస్తుంది దట్ యూ రియలైజ్ యూఆర్ నాట్ ద బెస్ట్. లైఫ్లో ఒక టైం వస్తుంది, జాబ్ తీసుకోవాలో లేకపోతే యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు యూల్ రియలైజ్ దట్ నన్ను అందరు బెస్ట్ అన్నారు కదా, నేను అంత రీచ్ అవ్వలేకపోతున్నానని. దెన్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. సో బెటర్ యువర్ పేరెంట్స్ టెల్ యూ మీరు బెస్ట్ కాదు, యూఆర్ గుడ్ బట్ ట్రై టు బీ బెస్ట్ అని చెప్తే ఐ థింక్ యుల్ హ్యావ్ దట్ స్పేస్ టు గ్రో. నువ్వు బెస్ట్ అని చెప్పేసి చిన్నప్పుడు తెలియదు కదా బెస్ట్ అంటే ఏంటనేది. యూ థింక్ యువర్ నంబర్ 1. నేను అనుకున్నా ఒక టైం వరకు, తర్వాత లైఫ్ హిట్స్ యూ, నువ్వు ఏం పీకలేవరా, ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి స్ట్రగుల్ అనేది. యుల్ రియలైజ్ ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేట్. ఇక అక్కడి నుంచి దాని రియలైజేషన్ వచ్చి, లేకపోతే అందరం అంబానీ అనుకుంటాం ఫస్ట్. 10th అవ్వగానే ఇంకేముంది నేను బిజినెస్ చేస్తా, 100 crores సంపాదిస్తా, 1000 crores సంపాదిస్తా అనుకుంటా. బట్ దెన్ లైఫ్ హిట్స్ యూ
అక్కడ తెలుస్తుంది ఒక 5,000 సంపాదించడం కూడా చాలా కష్టం అని. ఐ అగ్రీ. అందుకు బెస్ట్ అని చెప్పొద్దు. యాజ్ అ పేరెంట్ ఐ థింక్ యూ షుడ్ సే యూఆర్ గుడ్, యూ హ్యావ్ ఇంప్రూవ్మెంట్, యూ హ్యావ్ మోర్ టు ఇంప్రూవ్ అని చెప్తే దే హ్యావ్ దట్ స్కోప్ టు గ్రో. ఓకే, బట్ టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అంటాం కదా, ఐ మీన్ సేమ్ డైలాగ్ సార్, సేమ్ అప్బ్రింగింగ్ ఒకటి ఉంటుంది, గ్యారంటీ మన పిల్లాన్ని ఇలానే మేనేజ్ చేయాలి, ఇలానే మెయింటైన్ చేయాలి, సో వాళ్ళని సొసైటీలోకి ఇలానే పంపించాలి అని. మీరు ఆ దాంట్లోనే గోత్రూ అయ్యారంటారా? అంటే మామ్ వాజ్ లైక్ దట్, మమ్మీ కొంచెం అట్లా ఉండేది, ఇప్పటికి షీజ్ లైక్ దట్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కూడా షీల్ బి లైక్ ఇవన్నీ చేస్తున్నావు కానీ జాబ్ కూడా చేసుకోరు కదరా. సో ఆ టిపికల్ మెంటాలిటీ ఉంది మామ్కి, బట్ దట్స్ ఫైన్. అది డిపెండ్స్ ఆన్ హౌ దే వర్ బ్రాట్ అప్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. డాడ్ కొంచెం అవుట్ గోయింగ్, హీ లైక్స్ టు టేక్ రిస్క్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి. సో నాకు కూడా ఏదైనా చెయ్యి, బట్ బీ హ్యాపీ, సోల్ సాటిస్ఫై కావాలి వెన్ యూ డూ సంథింగ్. బిజినెస్ చేస్తే చెయ్యి, జాబ్ చేస్తే చెయ్యి, ట్రై ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ లైక్ ఇట్ వెన్ యూ డూ ఇట్. చేయాలి అందరు చేస్తారని చేయకు అని ఒక క్లారిటీ ఇచ్చారు నాకు ఒక టైంలో. యా, హీ వాజ్ లైక్ దట్. హీ ఆల్సో ఫౌండ్ హిస్ పాత్, ఐ ఆల్సో ఫౌండ్ మై పాత్. బట్ అమ్మ మాత్రం ఇంకా కొంచెం ట్రెడిషనల్. ఒకరోజు వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దిస్ యూట్యూబ్ ఇదంతా, ఒక పాయింట్కి వచ్చాను వేర్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ కొంచెం నన్ను. దెన్ ఐ థింక్ డెక్కన్ క్రానికల్తో ఇంటర్వ్యూ అయింది. అప్పుడు హైదరాబాద్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది ఫోటో విత్ మై ఆర్టికల్ అండ్ ఆల్. ఆ ఆర్టికల్ వచ్చినాక మామ్కి ఇంకా సరిగ్గా తెలియదు నేను ఏం చేస్తాను, వాట్ ఈస్ ఇట్, వీడియోలు చేస్తాడు, వీడియోతో ఆ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ ఉంది అని తెలియదు. దెన్ ఒక రోజు మార్నింగ్ పేపర్ రాగానే నేను ఓపెన్ చేయని దాంట్లో ఉంది పేపర్లో మై ఆర్టికల్, తీసుకెళ్ళి లెగ్గానే ఫస్ట్ చూపించాయి, గో మమ్మీ దిస్ ఇస్ వాట్ ఐ గాట్ అని. నేను ఎక్సైట్ అవుతుంది అనుకున్నా, బాగా వచ్చిందిరా, మంచిగా నీ గురించి ఆర్టికల్ రాశారు, గ్రేట్. డెక్కన్ క్రానికల్ అది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతాం, మీ పేపర్ అన్నీ అన్నారు అనేసి, కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ బాగున్నాయి కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది అని. సో నాకు అది ఇంకా ఉంది ఇప్పటికి. మొత్తం అంత పెద్ద పేపర్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్. ఇప్పటికి ఇప్పుడు షీ అండర్స్టాండ్స్ నౌ దట్ దిస్ ఇస్ సంథింగ్ అనేది, బట్ స్టిల్ షీల్ బీ హ్యాపీయర్ ఇఫ్ యూ డూ అ జాబ్. అట్లా ట్రైన్ అయిపోయింది ఇంకా మైండ్. బట్ ఐ మీన్ దే వర్ ట్రైన్డ్ లైక్ దట్ కదా, సో ఒక జాబ్ షీ ఇస్ బెటర్ నౌ, షీ ఇస్ బెటర్ నౌ. పోన్లేండి అట్లీస్ట్ సమ్హౌ. బట్ యూ హ్యావ్ ఏ గుడ్ పేరెంట్స్. ఎస్, ఐ డూ హ్యావ్ ఏ గుడ్ పేరెంట్స్ అని ఎప్పుడైనా ఒక థాట్ వచ్చిందా మీకు? ఎస్ ఆఫ్ కోర్స్, ఆల్వేస్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్, నో డౌట్. లేకపోతే నాకున్న సిచ్యువేషన్కి టు డూ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇంత ఫ్రీగా ఇట్స్ నాట్ పాసిబుల్ అందరికి. మమ్మీ కొంచెం అట్లా ఉంటుంది కానీ షీ స్టిల్ అప్రిషియేట్స్ వాట్ ఐ డూ. ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ హ్యాపీ వాట్ ఐమ్ డూయింగ్. యు ఆర్ హ్యాపీ కదా, నేను హ్యాపీ, చాలు. జాబ్ చేయట్లేదు కదా, సర్లే నీ ఇష్టం అది, కానీ యు ఆర్ హ్యాపీ లైక్ దిస్, గో హెడ్. అది మామ్. డాడ్ అయితే హీ డజంట్ కేర్, నువ్వు రిస్క్ తీసుకో, ఏదని చేసుకో, బీ హ్యాపీ. ఓకే, ఈ లైఫ్ హిట్టింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఇందాక యువర్ టాకింగ్ కదా ఒకసారి గట్టికి కొడుతుంది మన లైఫ్ అని. సో నాకు అరౌండ్ ఇంటర్మీడియట్ అనుకుంటా, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెన్ ఐ వాస్ గోయింగ్ ఇన్ టు ఇంజనీరింగ్, మెల్లగా రియలైజేషన్ స్టార్ట్ అయింది దట్ ఆల్రెడీ 12-15 years ఆఫ్ అడల్ట్ లైఫ్ కాదు, లెట్స్ సే టీనేజ్ లైఫ్ వెళ్ళిపోయింది. బట్ వీ హియర్ స్టోరీస్ దట్ ఈ ఏజ్లోనే ఇతను స్టార్ట్అప్ పెట్టాడు, సక్సెస్ అయిపోయాడు, మనం ఎందుకు అవ్వట్లేదు అని. ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దెన్ స్లోలీ ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఇట్ బికేమ్ మోర్ ఇంటెన్స్ ఆ క్వశ్చనింగ్. ఇంజనీరింగ్ కూడా తీసుకుంది ఎందుకంటే ఐ రియలీ లవ్డ్ హౌ థింగ్స్ వర్క్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కానీ, హౌ దే క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఎలక్ట్రానిక్స్లో కానీ. కానీ నా ప్రైమరీ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ అకాస్టిక్ ఇంజనీరింగ్. యా, అప్పుడు లేదు కూడా సరిగ్గా సౌండ్. బేసికలీ ఐ యూస్ టు లైక్ సౌండ్, అది ఎట్లా పనిచేస్తుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్, చాలా డీటెయిల్గా వెళ్తుండే. అండ్ ఐ లైక్ మ్యూజిక్, సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఇంత డీప్గా వెళ్తుండే ఆ టైంలో. బట్ నాకు సొసైటీ ఏం చెప్పిందంటే దిస్ ఇస్ యూ షుడెంట్ టేక్ అకాస్టిక్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి, యూ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ దట్ హ్యాస్ మార్కెట్. నీ ఇంట్రెస్ట్ పక్కన పెట్టు, డబ్బులు దేంట్లోనే దానికి వెళ్ళాలని నేర్పించారు. ఎవరు చెప్పరు, దెర్ ఇస్ అ సొసైటీ విచ్ సేస్ దట్. అయితే నాకు సరే దేనికి వెళ్ళాలి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి వెళ్ళు, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఐ డోంట్ హేట్ ఇట్, కానీ నా యాక్చువల్ ఇంట్రెస్ట్ కాదు అది. సో చెప్పారు అదైతే నీకు జాబ్స్ ఈజీగా దొరుకుతాయి, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ అంటే వరల్డ్ వైడ్ యూజ్ చేస్తారు, అకాస్టిక్ అని చాలా చిన్న సబ్జెక్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇట్లా చెప్పి కన్విన్స్ చేసి నన్ను ఎలక్ట్రానిక్స్
ఇక అప్పుడు ఇవి వినాలి కదా, ఓకే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు అని. బట్ నాకు ఇంట్రెస్ట్ లేకపోతుండే దాంట్లో. ఓకే. సో ఐ వెంట్ ఇన్ టు దాట్. ఇంజనీరింగ్ అయ్యేసరికి మన టిపికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ సీన్ తెలుసు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ యువర్ జాబ్, ప్లేస్మెంట్స్, ఇదే ఉంటుంది. అది చూస్తే అర్థమైపోయింది, ఓకే ఇవంతా వీళ్ళు చేసేది జస్ట్ టు ట్యూన్ యూ టు గెట్ యువర్ జాబ్. నువ్వేదో రీసెర్చ్ చేస్తావు, ఏదో కనిపెడతావు సర్క్యూట్లు, ఇది కాదు. ఇట్స్ జస్ట్ టు గెట్ యువర్ జాబ్ అండ్ నీ బిల్లులు కట్టుకొని బతికేస్తానికి నేను ప్రిపేర్ చేస్తున్నారు అంతే. అదేదో నువ్వు చాలా ఏమంటారు ఇన్వెంట్ చేస్తావు అనే ఇది లేదు ఎవరికి, నీ ప్రొఫెసర్స్కి లేదు, నేను అట్లా ట్రైన్ కూడా చేయట్లేదు అనేది అర్థమైపోయింది. దట్ టైం లైఫ్ హిట్ మీ. ఓకే వచ్చాము ఒక పాయింట్కి, ఫినిష్ లైన్ లాగా ఉంది ఇది, వీళ్ళు ఏం చేసేదట్లేరు నాతోని, జాబ్ ఇప్పించేదట్టున్నారు, ఈఎంఐ కట్టుకొని బతికేసే దీంట్లో ఉన్నారు. దే ఆర్ ప్రిపేరింగ్ మీ ఫర్ దట్ అనేది అర్థమైపోయింది బై థర్డ్ ఇయర్. అండ్ అందరు కూడా అట్లనే ఉన్నారు, లైక్ ఫ్రెండ్స్ నీ క్లాస్లో ఎవ్రీవన్ ఈస్ బీయింగ్ ట్రైన్ ఫర్ దట్ అండ్ దర్ ఫైన్ విత్ ఇట్. వాళ్ళకి అర్థమైపోయింది అది, ఓకే మనం ఇదే చేయాలి అని. అప్పుడు నాకు అనిపించింది ఇది నేను చేయలేను, బట్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు గో అహెడ్ అనేసి వెళ్ళాను కొంచెం ముందరికి. స్టార్టింగ్లోనే ఇంకా పోవాల్సి వచ్చింది, బికాస్ ఒక దీని వరకు వచ్చాం కదా, వీ కేమ్ టు అన్ ఎక్స్టెంట్ వెరీ కాంట్ లీవ్ ఇట్. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాము, దెన్ టిపికల్ జాబ్, స్టార్టెడ్ విత్ అ జాబ్, బిజినెసెస్ ట్రై చేశాను, కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్, కానీ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ యూ నెవర్ సీ మనీ. ఈ సైకిల్ కూడా నడుస్తూ ఉంటుంది. బిజినెస్ చేస్తున్న టైం అంతా యూ వాంట్ టు డూ అ జాబ్, ఎందుకంటే జాబ్లో దెర్స్ అ గ్యారంటీడ్ శాలరీ, 30th డే యుల్ గెట్. బిజినెస్ అనుకో యూ పుట్ సమ్ క్యాపిటల్, వెనక్కేం రావు, 1 year రాకపోవచ్చు, 2 years రాకపోవచ్చు, ఆర్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో ఆ క్లారిటీ ఉండదు దాంట్లో. సో ఇది చేసినప్పుడు అది చేయబుద్ధి అవుతుంది, అది చేసినప్పుడు ఇది చేయబుద్ధి అవుతుంది. దెన్ రెండు ట్రై చేశాను, దెన్ ఫైనలీ లేదు ఐ డిడ్ జాబ్ ఫస్ట్ బిజినెస్ చేశాను, కాంట్రాక్ట్స్ చేస్తుండే కన్స్ట్రక్షన్స్ ఇంటూ ఆర్మీ కాంట్రాక్ట్స్ ఉంటుండే కొన్ని, MES అంటారు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. అందులో కాంట్రాక్ట్ తీసుకొని ఐ డిడ్ ఇట్. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, డొండిగల్ ఎయిర్ ఫోర్స్లో ఉండే కొన్ని కాంట్రాక్ట్స్ అవి చేశాను. ఐ డెంట్ ఎంజాయ్ ఇట్, కానీ బిజినెస్ చేయాలి కదా అని చెప్పి అది చేశాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్లా 2 years ఏమో పోయింది అప్పుడు, నాట్ ఎంజాయింగ్ ఇట్, ఏదో అదొక మెషిన్ లైఫ్ లాగా అయిపోయింది. అండ్ దెర్స్ నో స్కిల్ ఇన్ ఇట్, ఎవరైనా చేయొచ్చు అది. సో క్రియేటివిటీ లేదు దాంట్లో. ఐఎమ్ కైండ్ ఆఫ్ అ క్రియేటివ్ పర్సన్, ఐ లైక్ టు ప్లే విత్ కలర్స్, కెమెరాస్, ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్. సో అది కాదని అర్థమై దెన్ క్విట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఆప్షన్స్. జాబ్ కనిపించింది ఆబ్వియస్లీ. సరే అసలు వీళ్ళు ఏం చేస్తారు జాబ్స్లో, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, గ్లాస్ బిల్డింగ్స్, దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. బట్ ఐ వాస్ నాట్ స్టిల్ కీన్ ఆన్ గోయింగ్ ఫర్ అ జాబ్. అయితే మా ఫ్రెండ్ కాదు కజిన్, హీ వాజ్ అప్లయింగ్ ఫర్ అ జాబ్ ఇన్ గూగుల్. వాడు వెళ్ళి అప్లై చేసినప్పుడు నువ్వు వచ్చావు నాతో పాటు కింద వరకు, పైకి వచ్చి నువ్వు కూడా అప్లై చేసి ఒకసారి అన్నాడు. లేదు నువ్వు వెళ్ళు, నేను కింద వెయిట్ చేస్తాను, ఇంత ఎండలో పొల్యూషన్లో ఏముంటే పైకి వచ్చి కూర్చో అన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి అప్లై చేస్తున్నాడు, కిందకు వచ్చి జిరాక్స్ కాపీస్ లేవు అని మళ్ళీ వచ్చాడు కిందకి. ప్రింట్స్ తీసుకుంటాక వచ్చాడు రెజ్యూమేవి. తీసుకుంటుంటే సర్లేరా ఇక్కడ దాకా వచ్చినా అవి కూడా ప్రింట్ తీ అన్న. తీసాడు, వెళ్ళి జాబ్కి అప్లై చేసినాం, అది వచ్చింది జాబ్. సీరియస్లీ వచ్చింది. ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్తే రాదు. నేను అసలు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా, రావద్దు అని వెళ్ళా, వెళ్ళి ఇష్టం వచ్చిన ఆన్సర్లు ఇచ్చాను. కాన్ఫిడెన్స్ చూసారు వాళ్ళు. సో అది చూసి దే లైక్డ్ ఇట్ ఆ రోల్కి. ఆ గూగుల్ ఆఫ్ రోల్స్ ఉండే, బట్ ఐ గాట్ ద జాబ్. అక్కడ ఒక 1.5 year వర్క్ చేశాను, 2 years ఆల్మోస్ట్. దట్ ఈస్ వెన్ ఐ మెట్ పూజ, మై మేనేజర్, HR మేనేజర్. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ చెప్పాలంటే. ఇట్ హెల్ప్ మీ బికాస్ ఐ ఫౌండ్ పూజ. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి బికాస్ ఆఫ్ పూజ. అండ్ దెన్ తర్వాత అక్కడ కూడా క్విట్ చేసి అగైన్ స్టార్టెడ్ కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే గూగుల్ ముంబైలో జాయిన్ అయ్యారా మీరు? లేదు, ఇక్కడే. ఇన్ హైదరాబాద్. దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ సిన్స్ 30-40 years. వాళ్ళ ఖాందాన్ అంతా ఇక్కడనే, అదర్ సెటిల్డ్ హియర్. అయితే అక్కడ కలిశాను. అండ్ దెన్ మళ్ళీ ఒక స్టార్టప్ లాగా ప్లాన్ చేశాను, అది వర్కౌట్ కాలేదు. ఇట్ వాజ్ ఇన్ టు రెంటల్ స్టార్టప్ ఒకటి. యూ కెన్ రెంట్ ఎనీథింగ్ లైక్ ఎక్విప్మెంట్ ప్లాన్ చేశాను. బట్ అంత కొంచెం పైసలు పెట్టాక 1 year అయింది, డెవలప్ అవ్వట్లేదు సరిగా, ఇంట్రెస్ట్ కూడా పోయింది. వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాస్ట్ ఉండాలి దాంట్లో. ఇఫ్ యూ డోంట్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ టైమ్, మరీ లేట్ అవుతుంది అనుకో, ఇంట్రెస్ట్ పోతుంది దాంట్లో. సో ఎగ్జిక్యూట్ చేసి యూ హ్యావ్ టు బీ ఆన్ ఇట్.
అది చేయలే నేను. ఇట్ టుక్ టూ మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. దెన్ ఐ థింక్ అప్పుడు ఇంకో స్టార్టప్ వచ్చింది ఆప్షన్. ఐ గాట్ ఎ జాబ్ దేర్. సోషల్ మీడియా రిలేటెడ్ ఉండే, కాంటెంట్ క్రియేషన్ టైప్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇట్ సైడ్ అని చెప్పి. క్రియేటివ్ ఉంటుంది. యా. సో అక్కడ జాయిన్ అయ్యాను. దట్స్ లైక్ అ స్టార్టప్. అక్కడ కూడా 1.5 year అండ్ దెన్ అయిపోయింది. ఒక రోజు కూర్చొని ఇన్ ఆఫీస్ అరౌండ్ 10 o'clock లాగిన్ అయ్యి వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ దట్ వాజ్ ఆల్మోస్ట్ 1.5 year లాంగ్. ఎంత బోర్ కొడుతుందంటే జాబ్, సో ఇరిటేటింగ్. ముందర ఒక ఏసీ అట్లా పెట్టుంది, దానే చూస్తుండే రోజు. స్ప్లిట్ వేసి పక్కన విండో, అందరు పని చేసుకుంటున్నారు, నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఒక పని ఇచ్చారు నాకు, ఎక్సెల్ షీట్స్ రిలేటెడ్ యాడ్స్ రిపోర్టింగ్ ఏదో ఉంటుంది ఒకటి. యూ హ్యావ్ టు సీ హౌ మెనీ కన్వర్జన్స్ అయినాయి, ఇవన్నీ డేటా ఉంటుంది. ఆ క్రియేటివ్ వర్క్ ఉండేది, బట్ దానికన్నా ఇది ఎక్కువైపోయింది. సో ఇట్ గాట్ బోరింగ్. ఆ ఎక్సెల్ షీట్స్ చేస్తున్నా రోజు రావాలి, అవి చేయాలి. సో ఇట్స్ గాట్ సో బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ దట్ కూర్చొని ఆలోచించి బయట చూస్తున్నా, ఇట్స్ రైనింగ్, నైస్ వెదర్. నేను ఇంకా ఎన్ని ఇయర్స్ ఇట్లా ఉంటాను ఇక్కడ, అందరు పని చేస్తున్నారు, నేను అమ్మ ఇట్లనే ఎప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నా. అక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ వెదర్ ఉంది, ఐ థింక్ బయటకు వెళ్ళాలి అనేసి అనుకున్నా. ఐ వెంట్ అవుట్. బయటకు వెళ్ళి ఒక 10 minutes అట్లా పీల్చుకొని లోపలికి వస్తే ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంత మంచి వరల్డ్ ఉంది బయట, అన్లిమిటెడ్ స్కై కనిపిస్తుంది. అక్కడ తిరగకుండా ఇక్కడ స్టక్అప్ అయిపోయాను ఏంటి అని ఒక స్ట్రాంగ్ థాట్ వచ్చింది. అది ఐ థింక్ ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆ ఒక్క మూమెంట్ అక్కడ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే దట్ ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దేర్, ఏమి చేయకపోతుండే. ఆ ఒక్క పాయింట్ వస్తుంది విచ్ విల్ టెల్ యూ యూనివర్స్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. ఆ పాయింట్ చెప్తుంది, దిస్ ఈస్ ద మూమెంట్, యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్, ఏమైనా చేయాలి డిఫరెంట్ అని. అక్కడ స్టెప్ తీసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. ఆ మూమెంట్లో అనిపించింది, రిజైన్ చేయలే, ఏం చేయలే, లేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు దాకా రిలీవింగ్ లెటర్ కూడా తీసుకోలేదు. హీ ఆల్సో అండర్స్టూడ్, ఎందుకంటే హీ యూస్ టు సీ మీ ఫౌండర్, అర్థమైంది అతనికి కూడా. యూ వాంట్ లీవ్, ఓకే అన్నాడు అంతే. తర్వాత ఫుల్ అంటే అప్పుడు బిలీవ్ చేయకపోతుండే. నౌ వెన్ ఐ లుక్ అట్ దాట్, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆ మూమెంట్స్, ఐ అండర్స్టాండ్ దట్స్ మేనిఫెస్టేషన్. గట్టిగా ఉండేది దట్ ఐ డోంట్ వాంట్ టు డూ వాట్ ఐమ్ డూయింగ్ దట్ టైమ్, ఇంకేదైనా చేయాలి, హట్కే నా ఓన్గా చేయాలి అనేది ఉండేది. అది ఆ మూమెంట్ అనిపించింది. ఐ జస్ట్ గాట్ అప్, వెళ్ళిపోయా బయటకు అంతే. ఆకాశం చూసి వచ్చి ఎంత బాగుంది, వెళ్ళిపోదా. ఆ క్విట్ చేసిన గిల్ట్ కన్నా ఆ మంత్ శాలరీ పోతుంది ఇంకా. అక్కడ దానికన్నా బయటకు వెళ్ళి గాలిని చూస్తే మంచిగా అనిపించింది, క్లౌడ్స్ని చూస్తే మంచిగా అనిపించింది. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఐ లెఫ్ట్. ఏసీ గాలి కంటే బయట ఆల్వేస్. దెన్ బయటకు వెళ్ళి ఐ స్టార్టెడ్ థింకింగ్ నెక్స్ట్ డే నుంచి. ఆ మూమెంట్ బాగుంటుంది వెన్ యూ క్విట్ అండ్ గో అవుట్, కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది చూడు. అగైన్ ఆ స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఫర్ సమ్ టైమ్. ఇంట్లో ఏమో సపోర్ట్ ఫుల్. అంటే ఒకటైతే చెప్పారు దట్ ఇఫ్ యూఆర్ క్విట్ చేసేసి అవ్వాలి ఓకే, బట్ నెక్స్ట్ టైం చేయాలో కూడా ఆలోచించుకో అన్నారు. అది అప్పుడు స్టార్ట్ అయింది ఆ క్వశ్చన్. అవును కదా, నేను ఆలోచించలేదు. వరల్డ్ అవుట్ దేర్ బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, కానీ ఏంటి, ఏం చేస్తావు ఇక్కడ, సర్లే ఫిగర్ అవుట్ చేద్దాం అని చెప్పి వదిలేసాను. అక్కడ ఫ్రీ టైం ఉండే కాబట్టి ఐ స్టార్టెడ్ థింకింగ్, నాకు ఏమి ఇష్టం యాక్చువల్లీ, ఒకసారి అన్నీ కలెక్ట్ చేద్దాం హెడ్లో, నాకు ఏమేమి చేయాలంటే ఇష్టం అని. ఐ లైక్ అ కెమెరా, ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. కానీ దీంట్లో పైసలు ఎందుకు వస్తాయి, దీంట్లో నుంచి జాబ్ చేయగలుగుతామా, ఏ ఉంటాయి, సరే మేబీ నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఇట్లాంటివి ఉంటాయి, ట్రావెల్ ఛానల్స్ ఉంటాయి, వీటిలో ఏమని చేయొచ్చా, ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. దెన్ ఐ డిస్కవర్డ్ వన్ యూట్యూబర్, కేసీ నైస్టాట్, అమెరికన్ యూట్యూబర్. ర్యాండమ్గా వచ్చినాయి, అది అంటారు కదా మళ్ళీ యూనివర్స్ చూపిస్తుందని. ఎందుకో అతని వీడియో వచ్చింది, నాకు తెలియదు ఎందుకు, ఇట్ కేమ్ ఆన్ మై ఫీడ్. చూసాను ఆ వీడియో, ఎగ్జాక్ట్లీ ఇదే కదా నేను చేయాలనుకుంటున్నా అనిపించింది. సమ్ మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ దట్ ఐ కుడ్ రిలేట్. అరే వీడు చేస్తున్నాడు, నేను చేయాలనుకున్నా సేమ్ అనేది అనిపించింది. బట్ హిస్ genre is different, lifestyle, and is very great storyteller, crazy good storytelling. అది చూసి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, బట్ నా ఫ్లేవర్ పెడదాం దీంట్లో. ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ట్రావెలింగ్, ఈ రెండు కలిపి, అండ్ ఐ లవ్ క్యాప్చరింగ్ థింగ్స్ ఆన్ అ కెమెరా. దెన్ ఎడిట్, మ్యూజిక్, ఇవన్నీ అంటే ఐ లవ్ ఇట్. సో మ్యూజిక్ అనగానే మనం విన్నట్టు పైన విన్నాను నేను. ఐ గో టు ద ఫ్రీక్వెన్సీస్,
ఓకే. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేశారు, దానిపైన ఏం లేయర్ వేశారు, అక్కడికి వెళ్తాను. మీరు పియానో కూడా ప్లే చేస్తుండే అప్పుడు. యా, మీ ఎడిటింగ్ సారీ టు ఎడిటింగ్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మీకు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా ఒక వీడియో చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక స్క్రీన్ వేసి దాని మీద ఇట్లా రాసి చూపించాలి కదా. సో ఐ యూస్ టు లవ్ అవన్నీ కైండ్ ఆఫ్ కేసీ నెస్టెడ్ ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ దెన్ ఐ లెర్న్ దట్ ఇవన్నీ కలిపి లెట్ మీ మేక్ అ ఛానల్. ఓకే. ఏదో దీంట్లో నుంచి లైఫ్ తీసుకురావాలని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. అప్పుడు యూట్యూబ్ వాజ్ నథింగ్, దేర్ వాజ్ నో వ్యూవర్షిప్ కూడా ఇన్ జనరల్ యూట్యూబ్కి. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ ఫేమస్ ఇన్ అదర్ కంట్రీస్ దాన్ ఇండియా. ఇంకా తెలుగు స్టేట్స్ అయితే మర్చిపో, నో వన్ న్యూ దట్ టైమ్. 2016 అనుకుంటేది డిసెంబర్. దెన్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ వీడియో వాస్ బెన్లీ 600i. నా దగ్గర మంచి బైక్ ఉంది, ఐ వాంట్ టు షూట్ దట్. మంచి బైక్ ఉంది, లెట్స్ షో కేస్ అబౌట్ ద 5 బ్యాడ్ థింగ్స్ అండ్ 5 గుడ్ థింగ్స్ అబౌట్ ద బైక్. ఇది ఎవ్వరు చెప్పలేదు ఇప్పటిదాకా. దే ఆర్ సెల్లింగ్ దిస్ బైక్స్. ఎందుకంటే నేను హర్ట్ అయ్యా ఆ బైక్ కొన్ని వీడియోస్ చూసి. నో వన్ స్పోక్ అబౌట్ ద బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. అందరే సౌండ్ బాగుంది, ఇది బాగుంది అని చెప్పారు, కానీ దాంట్లో ఫాల్ట్స్ ఎవరు చెప్పలే. అది చూడకుండా దాని ఫాల్ట్స్ మోసపోయా. కొన్నాక రియలైజ్ దట్ దీంట్లో కొన్ని థింగ్స్ బాగాలేదు, ఇది ఎవరు ఎందుకు చెప్పట్లేదు. సో నా వేలో కేసీ నైస్టాట్ ఇన్స్పిరేషన్తో లెట్స్ మేక్ అ వీడియో. క్రియేటివిటీ, మ్యూజిక్, ఎడిటింగ్ విచ్ ఐ లవ్, ఇవన్నీ కలిపి క్యాప్చరింగ్ విచ్ ఐ లవ్, స్లో మోషన్ షార్ట్స్, ఇవన్నీ మిక్స్ చేసి లెట్స్ మేక్ అ నైస్ వీడియో అనేది డిసైడ్ అయ్యి ఐ మేడ్ అ గుడ్ వీడియో. అది ఫస్ట్ డే పెట్టినప్పుడు ఐ థింక్ 3-4 వ్యూస్ ఏమో వచ్చాయి. 3-4 ఇట్ మైట్ బి యువర్స్ యాక్చువల్లీ. అప్పుడు ఐ థింక్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్కి కూడా పంపించాను, వాళ్ళతో సో ఇవి కూడా చేస్తున్నావు నువ్వు అదే అన్నారు. దెన్ ఇట్ వాజ్ నైస్, ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇక్కడ చెప్పాను కదా, ఐ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ మనీ. మనీ ఫ్యాక్టర్ అసలు లేదు, ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ గెట్ అ మనీ ఫ్యాక్టర్ ఇన్ టు ఎనీథింగ్. మీరు చేయరు అది సరిగ్గా, బికాస్ కాన్సన్ట్రేషన్ అంతా మనీ పైన ఉంటుంది. ఆల్వేస్ మనీ షుడ్ బి అ బై ప్రోడక్ట్. మీరు ఇష్టం ఉన్నది చేస్తుంటే అది ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. ఎవరైతే మనీ అనకపోతున్నారో 100% రాసిస్తా, యూ కెన్ నెవర్ అచీవ్ మనీ. నాకైతే ఎప్పుడు కాలేదు అట్లా. ఎప్పుడైతే యూ ఫర్గెట్ మనీ అండ్ పర్స్యూ వాట్ యూ లవ్, ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో, దట్ ఈస్ ద టైమ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. బై ప్రోడక్ట్ బికమ్స్ మనీ. నాకు అది అయింది. అండ్ దెన్ ఫస్ట్ టైం ఐ డెంట్ సీ అబౌట్ మనీ. అసలు మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేను నేను, నాకు తెలియదు అట్లా ఉంటుందని. నాకు ఎవరో చెప్పారు, అరే మానిటైజేషన్ ఆన్ చేయలేని, దాంట్లో యాడ్స్ రావట్లేదని. దెన్ ఐ రియలైజ్, ఓ దీంట్లో ఇది కూడా ఉంటుందా. దెన్ ఐ పోస్టెడ్ ఇట్ 7-8 వ్యూస్. ఆఫ్టర్ సమ్ డేస్, ఐ థింక్ 1 వీక్ తర్వాత ఇట్ హ్యాడ్ 100 వ్యూస్ ఆర్ సంథింగ్. అప్పుడు నాకు మంచిగా అనిపించింది, అరే 100 వ్యూసా అంటే ఈ రూమ్లో ఒక 100 పీపుల్ని ఊహించుకో, అంతమంది నా వీడియో చూసారా అనే ఎక్సైట్మెంట్ వచ్చింది. ఓకే గుడ్. లైక్స్ వచ్చాయి ఒక 12-13 లైక్స్. నాకు అర్థమవుతలే 12 లైక్స్ 100 వ్యూస్ ఎట్లా వస్తాయి అని. దెన్ ఐ రియలైజ్ దట్ నేనే దాన్ని అన్నిసార్లు చూసానని. దిస్ ఇస్ ద టైమ్ ఐ రియలైజ్డ్. ప్రతిసారి చూస్తాం కదా ఎన్ని వచ్చాయి వ్యూస్ అని, అది ఓపెన్ చేసినప్పుడు అది కౌంట్ అవుతుంది. అప్పట్లో రిపీట్ కౌంట్ కూడా అయ్యేది యూట్యూబ్లో. నౌ ఐ థింక్ రిపీట్ కౌంట్స్ అవ్వలేదు, యూనిక్ వ్యూస్ వస్తాయి ఇప్పుడు. సో అదైంది. అండ్ దెన్ ఆఫ్టర్ 1 వీక్ కాదు, ఐ థింక్ 1 మంత్ వెళ్ళింది. దెన్ ఇట్ గాట్ 3000 వ్యూస్. 3000 వ్యూస్ అయితే నావి కాదు, ఐ కాంట్ సీ ఇట్ 3000 టైమ్స్. సో మెల్లగా రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ హూ సర్చ్ ఫర్ దట్ బైక్, నాది ఫస్ట్ రికమెండేషన్లో రావడం స్టార్ట్ అయింది. అండ్ పీపుల్ లవ్ ద జెన్యూనిటీ దాంట్లో. నేను ట్రూగా నాకు ఏమనిపించిందో అది చెప్పాను. వెన్ యూ ఫేక్, ఇప్పుడు ఈ మధ్య దొరికిపోతున్నావు. ఇప్పుడు కాదు, ఎప్పటికి యూ విల్ గెట్ కాట్. ఆబ్వియస్లీ నాకు అట్లా రియల్ వ్యూస్ వచ్చాయి ఆర్గానికలీ. అండ్ స్లోలీ ఇట్ వెంట్ టు 100,000 వ్యూస్ ఒక రోజు. ఐ థింక్ 50,000 వ్యూస్. దట్ ఈస్ వెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బెన్లీ. వాళ్ళు సార్ వీడియో తీసేయండి అన్నారు. ఎందుకు అన్న, నాకు తెలియదు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాంట్లో. సో పీపుల్ స్టార్ట్ బయింగ్ ద బైక్ బికాస్ ఐ సెడ్ సమ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఇట్. దీంట్లో కొన్ని ఇష్యూస్ నేను చెప్పాను విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అ రైడర్. అవి చెప్పేసరికి పీపుల్ స్టార్ట్ బయింగ్. ప్రతి ఒక్కడు షోరూమ్కి వెళ్ళి ఆ క్వశ్చన్ అడుగుతాడంట. ఒక యూట్యూబర్ వీడియో చేశాడు దట్ ఈ ఇష్యూ ఉందని బైక్లో, అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. సో కస్టమర్స్ బ్యాక్ ఆఫ్ అవుతున్నారు, దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. తీసేయమని కూర్చున్నారు నన్ను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అన్న, అంటే నువ్వు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చెప్పాను మీరు ఉన్నవన్నీ, బట్ విల్ రిజాల్వ్ దోస్ ఇష్యూస్. రిజాల్వ్ చేసినావని ఇంకో వీడియో చేస్తా అన్న. అప్పుడు దాకా తీయ ఏమో, ఐ డోంట్ నో, బట్ మేబీ బెన్లీ ఆ పర్టిక్యులర్ మోడల్ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ మీ.
ఓకే. ఆ టైంలో. నౌ దే రిజాల్వ్డ్ ఇట్, దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ యా, అది ఎఫెక్ట్ చేసింది, దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. యా. ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. నేను ఇవన్నిటి కోసం కాదు, ఎవరో పడేయాలి, ఎవరో లేపాలి, ఇవన్నీ కాదు. ఐ వాజ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ లవ్ డూయింగ్ ఇట్. మ్యూజిక్, ఐ టోల్డ్ యూ రైట్, మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ ఇష్టం కాబట్టి ఫ్లోలో పోతున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ 15-20 వీడియోస్ సమ్మన్ టోల్డ్ మీ మానిటైజేషన్ ఆన్ చేయి. ఓ ఇది ఒకటి ఉంటుంది, పైసలు వస్తుంది ఇంట్లో అని చెప్పి దెన్ ఐ స్విచ్డ్ ఇట్ ఆన్. అప్పుడు చాలా కొత్త కదా యూట్యూబ్ తెలుగు పీపుల్ కి. ఇట్స్ ట్రూలీ న్యూ, కంప్లీట్లీ న్యూ వాళ్ళకి. దెన్ అరౌండ్ 1 year ఇట్లా నడిచింది. ఒకరోజు ఐ హ్యాడ్ టు టెల్ మై వైఫ్ అబౌట్ దిస్. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అనేది. అంటే కొంచెం టైం వరకు షీ డజంట్ నో దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు ద జాబ్ బికాస్ షీ యూస్ టు గో టు ద జాబ్. నేనేమో ఇంట్లో ఉంటుండే, షీ డజంట్ నో. ఏదో చేస్తున్నా ఫ్రీలాన్సింగ్ అది ఇది అనుకుంది వర్క్ వైజ్, బట్ షీ డిడ్ నో ఐమ్ డూయింగ్ వీడియోస్. ఐ థింక్ ఇది ఇంకా ముందే ఫస్ట్ వీడియోలోనే ఇది. దెన్ ఐ టోల్డ్ హర్, నేను షీ సెండ్ మీ ఫర్ సమ్ ఇంటర్వ్యూస్ బికాస్ షీ's a HR manager, she has some connects, ఫ్రెండ్స్ ఉన్నారు వేరే కంపెనీస్. she told you go attend these interviews. వెళ్ళి ఐ డి నాట్ లైక్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఐ వాజ్ షూర్ ఇవే కదా ఇప్పుడు దాకా చేసాం, ఈ స్ట్రగుల్ అంతా అయింది ఒక 7-8 years. ఐ హెడ్ నెవర్ లైక్డ్ ఇట్. మళ్ళీ ఇది ఎందుకు ట్రై చేయడం అని చెప్పి వెళ్తుండే జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ. వెళ్ళి వెరీ బ్యాడ్ షో చేసి వచ్చేస్తుండే సో దట్ ఐ డోంట్ గెట్ సెలెక్టెడ్. వన్ డే షీ గేవ్ మీ వన్ వెరీ గుడ్ లీడ్, ఇది నీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ట్రై చేయని. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే రికమెండ్ చేస్తే ఐ వెంట్. వెళ్ళలేదు యాక్చువల్లీ, ఐ వెంట్ టిల్ ద ప్లేస్, ఆఫీస్ వరకు వెళ్ళి కింద నుంచి వచ్చేసా. దట్ డే షీ ఆస్క్ మీ, తెలిసింది నేను వెళ్ళలేదని. షీ ఆస్క్ మీ ఎట్లుండే ఇంటర్వ్యూ అనింది. బాగానే ఉండే అంటే ఆహా నువ్వు వెళ్ళావు ఇంటర్వ్యూకి అనింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓ తెలిసిందా వాడు చెప్పాడా ఎందుకులే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ అబద్ధం చెప్తే ఇంకో 10 చెప్పాలని చెప్పి లేదు వెళ్ళలేదన్న. ఆఫీస్ వరకు వెళ్ళాను, కింద నుంచి వచ్చేసాను. సరే ఒకటి సీరియస్ చెప్పు, పెళ్ళయింది అప్పటికి కదా, కిడ్ లేదు ఇంకా కానీ బట్ పెళ్ళయింది, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అడిగింది అసలు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు సీరియస్లీ, నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఐ విల్ సపోర్ట్ యూ, నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు, బట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, జాబ్కి వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను పెట్టిన రికమెండేషన్ కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏం చేద్దాం. అప్పటికి ఐ షార్ట్ ఆల్ దిస్ వీడియోస్, పెట్టలేదు ఇంకా వీడియో, దిస్ ఇస్ బిఫోర్ దట్ వెళ్ళి ఇంకా పెట్టలేదు. దెన్ ఐ టోల్డ్ హర్, నేను ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్ అనమాట, మూమెంట్ ఆఫ్ ట్రూత్ వేర్ ఐ హ్యావ్ టు రివీల్ దిస్. షీ వాస్ ఏమంటారు బట్టలు మడత పెడుతుంది బెడ్రూమ్లో ఉన్న, షీ జస్ట్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్, ఇట్లా మడత పెట్టు అడిగింది ఏం చేద్దాం అనుకుంటా చెప్పు అసలు అని. నేను ఇది మూమెంట్ చెప్పేయాలి అని చెప్పి ఐ డిసైడెడ్, ఇక్కడ కూడా ఇంకా హికప్స్ చేస్తే ఇది ఎప్పటికీ కాదు చెప్పేద్దాంలే అని. అదేదో ఇంట్లో లవ్ మ్యారేజ్ గురించి చెప్పినంత టెన్షన్తో, అంటే బికాస్ యు ఆర్ ద హస్బెండ్ దేర్, నువ్వు ఇవన్నీ చేయాలి ఉల్టా అని చెప్పి ఇంకా చెప్పాను, నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు యూట్యూబ్ అంటే ఎవ్వరు తెలియదు. పూజ వాజ్ లైక్ వీడియోస్, ఏం వీడియోస్ అని, వాట్ వీడియోస్ అని అంటే యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఏమవుతుందని తెలియదు అన్న. అదెందుకు అనింది, అట్లా చేయడం నాకు ఇష్టము, ఇప్పుడు దాకా అన్నీ చేశాను కదా, వి వెంట్ త్రూ ఆల్ దట్, నాకు ఏది ఎక్కట్లేదు, అది జెన్యున్లీ చేసేసాను ఆల్రెడీ వీడియో. అంటే చేసేసావా మరి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అని నేను చెప్పాలి కదా, బికాస్ ఐ వాంట్ టు పర్స్యూ దిస్, ఇది ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు, బట్ ఒక 1 year ఐ వాంట్ టు డూ దిస్ అని. షీ వాజ్ అన్హ్యాపీ ఆబ్వియస్లీ, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ అ శాలరీ ఆల్సో అండ్ డిపెండెంట్ అయిపోయా కంప్లీట్, నాట్ ఆన్ హర్, ఆన్ ద ఫ్యామిలీ. ఐ డి నాట్ మేక్ ఎనీ మనీ, నా సేవింగ్స్ ఉండే, జాబ్స్ బిజినెసెస్ చేసినవన్నీ, సో ఐ వుడెంట్ రిలై ఆన్ ఎనీ వన్. కానీ ఆ మంత్ నుంచి లేవు ఇంకా. సో షీ వాజ్ లైక్ నువ్వు చెయ్యి కానీ ఐ థింక్ మనీ వస్తుందా దీంట్లో నుంచి అనేది తెలియదు అన్న. జెన్యున్లీ నాకు తెలియదు దాంట్లో నుంచి మనీ చేసుకోవచ్చు అని ఆ టైంలో 2016లో. సో 2016 December ఇది, 2017 స్టార్ట్ అయింది. షీ సెడ్ ఓకే ఫైనలీ అదే రూమ్లో షీ టర్న్డ్ అండ్ సెడ్ ఫైన్ యూఆర్ డూయింగ్ దిస్ అండ్ ఫీలింగ్ హ్యాపీ చెయ్యి అనింది. షీ సెడ్ దట్ ట్రై ఇట్ అవుట్, ఇఫ్ యూ థింక్ దట్స్ గుడ్ ఫర్ యూ ఇట్ విల్ హెల్ప్ యూ, ట్రై చేయనింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ట్రై చేద్దాం, ఫుల్ దిల్సే చేద్దాం దీన్ని, 1 year ఐ విల్ గివ్ ఇట్ ఫుల్ ఆన్, దీంట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈజ్ ద సీక్రెట్ ఇన్ ఇట్.
ఈవెన్ ఏం యూ expect యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రిజల్ట్. ఎస్. ఎందుకంటే అది వస్తుందో రాదో తెలియదు ఫ్యూచర్. బట్ వాట్ యూ హ్యావ్ ఇన్ కంట్రోల్ ఈజ్ ద ప్రెజెంట్. ఓకే. అక్కడ ఏం చేయొచ్చో మ్యాక్సిమం చేయాలి. ఫ్యూచర్ కంట్రోల్లో లేదు ఎట్లన్నా. రిజల్ట్ మంచిగా వస్తే ఇట్స్ గుడ్, మంచిగా రాకపోతే ఇట్స్ అ లెసన్, యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. మీ BMW దాని కింద క్యాప్షన్ కూడా అదే ఉంటుంది, ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఇట్. అంటే నేను ఇదేదో మొత్తం ప్రోగ్రెస్ రావాలి అని ఏదో చేసి చేసుకునేది కాదు. మిరాక్యులస్ యాక్చువల్లీ. నేను ఇప్పటికీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆ రోజు ఇఫ్ ఐ గో బ్యాక్, ఇప్పుడు మాట్లాడుతుంటే ఐ కుడ్ గో అండ్ సీ మై విజన్ దేర్, దట్ హౌ ఐ స్టార్టెడ్. లాన్లో కూర్చొని మా ఇంట్లో కింద ఫోన్ 1+ 3T ఫోన్ ఉంది, విచ్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. ఎందుకంటే దాని వాయిస్ సింక్ అవ్వకపోతుండే విత్ ద వీడియో. వీడియో ఒకటి క్యాప్చర్ అయితే ఆడియో ఒక 2 seconds డిలే వచ్చేది. అలాంటి ఫోన్తో ఐ స్టార్టెడ్. ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళి అందరు పడుకుంటే పూజ ఆఫీస్కి వెళ్ళిపోయింది. టుడే ఈజ్ ద మూమెంట్ ఐ హ్యావ్ టు స్టార్ట్. అంతకుముందు ఒక 1 month నుంచి డిలే చేసిన, చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, కానీ యూ నెవర్ స్టార్ట్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ వెన్ యూ థింక్ ఈజ్. ఆ డే స్టార్ట్ చేసేయాలి. మండే చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, ఇట్లా అవ్వదు. స్టార్ట్ చేద్దాము అనే ఐడియా వస్తుంది చూడు, సంథింగ్, యూ స్టార్ట్ దట్ డే, దట్ మూమెంట్. అప్పుడు మూవ్ అవుతాయి థింగ్స్. అప్పుడు కూర్చొని టుక్ అవుట్ మై ఫోన్, స్లో మోషన్ షార్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ విత్ బెల్లీ. అక్కడి నుంచి ఇట్ మూవ్డ్ ఎవ్రీవేర్. అండ్ దెన్ what was I saying about Pooja. So she said దీంట్లో మనీ వస్తే I also don't know, చూద్దాం. దెన్ రిజల్ట్స్ స్లోలీ స్టార్టెడ్ హ్యాపెనింగ్. మెల్లగా రీచ్ పెరిగింది. దెన్ పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్. 1000 subscribers వచ్చారు ఫస్ట్. ఎవ్రీ టైమ్ ఇట్స్ పాజిటివ్. పీపుల్ లవ్డ్ ఇట్. 99%, even today there's 99.6% like ratio compared to anything. So 1,00,000 మంది చూస్తే దాంట్లో 99,900 people love it. ఎవరు అగేన్స్ట్ ఉండరు. మీ జెన్యూనిటీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. అది ఐ రియలైజ్డ్ వెన్ ఐ డిడ్ దట్ ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఐ సే ఇట్ ఓపెన్లీ. దాంట్లో ఫేక్ ఉండదు ఏమి. దట్ ఈస్ వాట్ వర్క్స్. Or if you try to be someone else, if you're making a video, ఇప్పుడు కేసీ నైస్టెడ్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఎగ్జాక్ట్ వాళ్ళలాగా చేస్తే అవ్వదు. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఒరిజినాలిటీ. అది వర్కౌట్ అయింది నాకు. అండ్ జెన్యూనిటీ. వాట్ ఎవర్ ఐ సే ప్రమోట్ చేయడానికి చేయరు. సో ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా అయినప్పుడు ఐ డోంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. జెన్యూన్లీ ఫీల్ ఫర్ ఇట్. అది యూజ్ చేస్తాను వెన్ ఐ లైక్ ఇట్. నాకు రిజల్ట్ రాదు, టు బి ఆనెస్ట్. వాళ్ళు ఇది పెట్టుకో జుట్టు వస్తుంది అంటారు. ఇట్ మైట్ నాట్ హ్యాపెన్, బట్ ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్ కూడా. ఐ సీ దట్. నాకు ర్యాషెస్ వచ్చాయి అది పెట్టుకుంటే. అట్లీస్ట్ నెగిటివ్ అయితే అవ్వట్లేదు. సో లెట్స్ ప్రమోట్ ఇట్. ఇట్స్ గుడ్ ఫర్ మీ. ఐ మేక్ మనీ త్రూ దట్. ఇట్స్ గుడ్ ఫర్ సమ్మన్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా మందికి వర్కౌట్ అయింది అది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ జనరల్ రెవెన్యూ ఆఫ్ ద కంట్రీ. ట్యాక్సెస్ మూవ్ అవుతాయి, రెవెన్యూస్ మూవ్ అవుతాయి. సో ఇన్ జనరల్ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. I don't do betting apps. From the beginning betting apps eppudu ledu. I think I was the first one to be approached for betting apps. అందరికన్నా ముందు చాలా మంది అప్రోచ్ అయ్యారు. I never went in the recent కూడా అయింది అట్లా, బట్ I didn't go into it. ఎందుకంటే నేను యూజ్ చేయకపోతే, ఆర్ నేను నైషాకి చెప్పాను ప్లీజ్ యూజ్ అ బెట్టింగ్ యాప్ అని నా కూతురు చెప్పా. లేకపోతే ఐ వుడెంట్ టెల్ మై బ్రదర్. నా తమ్ముడికి అరే బెట్టింగ్ యాప్ వాడరా అని చెప్పా. ఇది చేయనప్పుడు ఇంకొకటి అయితే పక్కా చేయను నేను అది. ఇఫ్ ఐ ఫాలో ఇట్ ఇన్ మై హౌస్, మా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా అంటే ఐ టెల్ అదర్స్ ఆల్సో చేయండి. లేదంటే డోంట్ యూజ్ దట్ ప్రోడక్ట్. నేనే వాడతలే, నువ్వు ఎందుకు వాడాలి? డోంట్ యూజ్ ఇట్. ఓకే. మీకు కామెంట్స్లో ఐ సా దిస్ అంటే శ్రీమనన్న తోపు, దానికి ముందు ఇంకా ఏదో ఉంటుంది లైన్స్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా హీరోలకు వచ్చినట్టు మీకు ఈ డైలాగ్స్ వస్తుంటాయి. దమ్ముంటే ఆపు, శ్రీమనన్న తోపు దమ్ముంటే ఆపు, మల్కాజ్గిరి కా షాన్, ఇలాంటివి చాలా కామెంట్స్ వస్తుంటాయి. సో ఫ్రమ్ కరిజ్మా వేసుకొని మల్కాజ్గిరి రోడ్స్ లో తిరుగుతున్న దగ్గర నుంచి BMW X4 ఇక్కడ దాకా హౌస్ ద జర్నీ, ఈ బైక్స్ కానీ లేదంటే కార్స్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, విచ్ కార్ ఆర్ ఏ బైక్ అంత స్పెషల్ మెమరీ ఉంది మీకు దాని వెనుక? ఐ థింక్ కరిజ్మా అండ్ టైగర్. టైగర్ మేడ్ మై లైఫ్ కంప్లీట్లీ. ఎందుకంటే అంటే ఆ టైంలో ఏ బైక్ ఉన్నా నా లైఫ్ అట్లా క్రియేట్ అయ్యేది. బికాజ్ ఇట్స్ మీ వాజ్ మేకింగ్ ద కాంటెంట్.
బైక్ ఈజ్ జస్ట్ అ టూల్. Yes. అప్పుడు టైగర్ ఉండే ఆ టైంలో. సో అండ్ పీపుల్ హ్యావ్ కనెక్ట్ విత్ ఇట్, ఆ బండిని చూసేటోళ్ళు కాబట్టి ప్రతిసారి. బట్ జర్నీ వాజ్ అమేజింగ్. అంటే ఫ్లోలో వెళ్ళాను, అట్లా అబ్జర్వ్ చేయలేదు ఏమవుతుంది లైఫ్లో అని. Okay. జస్ట్ ఫ్లోలో పోతున్నా అంతే. జస్ట్ ఫ్లోలో అది ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్ అని చెప్పా కదా. వెన్ యూ డోంట్ ఫోకస్ ఆన్ మనీ, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ లాగా వచ్చాయి ఓకే థింగ్స్. BMW వచ్చింది, మధ్యలో కార్స్ కొన్నా, బైక్స్ కొన్నా, ఇవన్నీ బై ప్రోడక్ట్ లాగా వచ్చాయి. ఎందుకు కొన్నా అంటే ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ ఇట్ అని, ఐ జెన్యున్లీ ఎంజాయిడ్ ఓకే డ్రైవింగ్ దోస్ థింగ్స్. చాలామంది BMW కొంటున్నాం అంటే షో ఆఫ్ అనుకుంటారు. అసలు చాలా మందికి అర్థం కాదు, యూ లైక్ డ్రైవింగ్. ఓకే ఇఫ్ యూ వాంట్ టు షో ఆఫ్, వేరే కార్స్ ఉన్నాయి దానికి షో ఆఫ్ చేయడానికి. BMW is not for show off. Okay. People perceive it like that, కానీ ఇట్స్ మోర్ అబౌట్ ద డ్రైవింగ్ ప్లెజర్. ఓకే నడుపుతుంటే వచ్చే ప్లెజర్ ఇస్ డిఫరెంట్ ఇన్ BMW. దీంతో కొన్నా నేను. ఆ సీల్ ఉందో ఒకటిలో. ఇట్స్ ఫర్ ద డ్రైవింగ్ ప్లెజర్. ఓకే Yeah. అండ్ మీ వైఫ్ వర్ణాకర్, మీరు ఒక మంచి ఆరెంజ్ కలర్ వర్ణ ఒకటి తీసుకున్నారు. అవును. అప్పుడు ఆవిడ ఎంత ఎక్సైట్ అయినారో, మొన్న మీరు BMW తీసుకున్నప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్ లేదు. నేను కూడా అవ్వలేదు టు బి ఆనెస్ట్. ఏదో కొంటున్నాం అన్నట్టు. ఇట్స్ అంటే స్లోలీ యాజ్ యూ ఏజ్ ఆర్ మెచ్యూర్ అయ్యే కొద్ది లైఫ్లో Okay. ఐ థింక్ యుల్ రియలైజ్ ఈ మెటీరియల్ థింగ్స్ ఇవన్నీ ఒక పాయింట్కి వచ్చినాక చెప్తాం, కానీ Yes. ఇట్ ఈస్ రియల్. చిన్నగా ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ ద మనీ టు బై ఇట్, ఆర్ ఎల్స్ ఫస్ట్ పర్చేజెస్ ఉంటాయి కదా, అవును. వెళ్ళి డబ్బులు పెట్టి నేను కొనగలుగుతానా అనే ఒక ఆలోచన వచ్చింది ఫస్ట్లో. నేను నా సొంత పైసలతో కొనగలుగుతానా అని. అట్లాంటిది అంటే ఐ కుడెంట్ బై, పాకెట్ మనీ ఇచ్చేటోళ్ళు 200-300. దాంట్లో తర్వాత లెట్స్ సే జాబ్ కూడా చేశాను. Okay. మై సేవింగ్స్ వర్ అరౌండ్ 10,000-15,000 a month. 9,000 టు బి ఆనెస్ట్. Okay. 9,300 చేంజ్ ఏదో ఉండే మై ఫస్ట్ శాలరీ. ఓకే ఆ 9,300లో ఒకసారి పోయి జీన్స్ కొన్నాను, డెనిమ్స్. అది కొనగానే 5,000 పోయినాయి. ఓకే ఇంకా 4,000 1 month బతకాలా. ఇంత టైట్ పొజిషన్ నుంచి వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ, వెన్ ఐ కుడ్ గో అండ్ బై అ బైక్ ఓకే ఫుల్ పేమెంట్ చేసి, ద టైగర్, అప్పుడు ఐ ఫెల్ట్ గుడ్. అది మీ ఓన్ మనీ. నా ఓన్ మనీతో. ఎస్ బట్ ఇది రిపీటెడ్గా అవుతుంది అనుకో, దెన్ ఐ గాట్ అనదర్ బైక్. ఇది చేస్తుంటే అందులో కిక్ లేదు, బేసిక్గా ఎంజాయ్మెంట్ లేదు. ఫస్ట్ కొన్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఉండదు next. థర్డ్ బైక్, ఫోర్త్ బైక్ లేదు. దెన్ ఐ వాజ్ లైక్ దిస్ డజంట్ మ్యాటర్. ఓకే ఇంకా ఎక్స్పీరియన్సెస్ కావాలి, నాట్ ద థింగ్స్. నాకు టైగర్ కొన్నప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ ఆర్ ఈవెన్ వర్ణ కొన్నప్పుడు వచ్చిన ఎక్సైట్మెంట్ BMW కొన్నప్పుడు రాలేదు. ఓకే అదే మెటీరియల్ థింగ్స్ కి ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ అచీవ్డ్ ఇట్. Yes. ఒక లగ్జరీ కార్ అట్ దిస్ ఏజ్, అండ్ దెన్ ఐ లవ్ డ్రైవింగ్ ఇట్, ఓకే ఐ హ్యావ్ ఇట్ అనేది ఒక మంచి ఫీలింగ్ ఉండే. కానీ ఫస్ట్ వచ్చిన ఎక్సైట్మెంట్ ఈ కార్కి రాలేదు నాకు. ఎస్ అంటే మెటీరియల్ థింగ్స్కి లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎస్ 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 అంటే యూ డోంట్ ఎంజాయ్ ఇట్ మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను అనుకో, ఐ నో ఐ నాట్ గెట్ ఎక్సైటెడ్. యా అండ్ ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో సమ్వేర్ ఐ హ్యావ్ సీన్ దట్, అంటే ఐ థింక్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ మేబీ ఫిజియోథెరపిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ హీ టోల్డ్ యూ దట్ మీరు ఇంకా ఏదో చేద్దాం అది అనుకుంటున్నారు. ఉంటుంది కదా ఎప్పుడు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. హీ సెడ్ అంటే నాకు ఈ మధ్యలో యాంగ్జైటీ అవన్నీ స్టార్ట్ అయినాయి కొంచెం, ఓకే విచ్ ఇస్ న్యాచురల్ వన్స్ యూ క్రాస్ 35 అండ్ ఆల్. అంటే యూ కీప్ నా అండర్స్టాండింగ్ ఇస్ వన్స్ యూ కీప్ అప్రోచింగ్ ది ఓల్డర్ ఏజ్ ఆఫ్ యర్ లైఫ్, ఓకే మీకు ఒక థాట్ వస్తుంది దట్ ఏజ్ అయిపోతుంది జల్దీ, నేను ఇంకా అది రాలేదు, నాకు ఇంకా అది అచీవ్ చేయలేదు, Okay. ఇంకా ఎంతో చేయాలి అని అనుకుంటాం. బికాస్ వి కంపేర్ అవర్ సెల్స్ టు అదర్స్, Okay. ఫ్రెండ్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూస్తాం, అరే వాడు ఇదిగా ఉన్నాడు, వాడు అది చేస్తున్నాడు, ఇన్ని కోట్లు ఉన్నాయి, యూ వాంట్ టు అచీవ్ దాట్. ఓకే తెలియకుండా ఇది ఎంత వద్దనుకున్నా అది ఉంటుంది. బికాస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ యూ వాంట్ టు గ్రో ఆల్ ద టైమ్. ఓకే ఇవాళ కన్నా నెక్స్ట్ డే బెటర్ ఉండాలనిపిస్తుంది. దట్స్ వై వీ గో టు జిమ్, we do all this so that we are better.